సౌందర్య మేడంను సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. CDPO ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి వినియోగున్నాం. మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఇండియన్ సైన్ లాంగ్వేజ్ గురించి ఆసక్తితో NEP నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2020లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేశారు. సైన్ లాంగ్వేజ్ వారి యొక్క జనరల్ పబ్లిక్ అంటే హియరింగ్ వాళ్ళకి కూడా ఆల్ఫాబెట్స్ అట్లీస్ట్ రావాల్సిందిగా నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అది ఏ బి సి D X Y Z ఇట్లా పెట్టవచ్చు, ఇట్లా కూడా పెట్టవచ్చు. ఇట్లా పెట్టినా MLA BJP కాబట్టి దయచేసి అది మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం ఎమ్మెల్యే గారు, మీరు సమయాన్ని కేటాయించి మా దగ్గరికి రావడం సంతోషం. మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమందరం మిమ్మల్ని చూడటం మాకు సంతోషం. డెఫ్ కమ్యూనిటీ ఇక్కడ మాటలు రావు, మేము సైగలతో మేము కమ్యూనికేట్ చేస్తాం. ఒక్కొక్కరు కూడా ఉద్యోగాలు చేస్తూ పైకి ప్రమోషన్స్ పొందుతున్నాం. ఆర్మూర్ నుంచి చదువుకొని మేము చాలామందిని 80% మందిని సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉన్నాం. చదువు విషయంలో $140 1950లో చదువుకున్నారు. వారు చదువుకొని సైన్ లాంగ్వేజ్లో నిష్ణాతులై ఇప్పుడు ఉన్నారంటే ఆ తరాన్ని చూసి మనం గట్టి సంతోషం. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ అవేర్నెస్ సెలబ్రేషన్ డెఫ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేదిక మీద స్టేజ్ మీద ఉన్న CDPO సౌందర్య గారికి, డిజబుల్ యాక్ట్ కమిటీ మెంబర్ అశ్వక్ గారికి,
ఫార్మర్ ప్రిన్సిపల్ హెచ్పిడి స్కూల్ ఆర్మూర్ సూర్యప్రకాష్ గారికి, పెద్దలు భూమయ్య గారికి, బీజేపీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న మీ అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి మోడీ గారు. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ 2000 ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017 స్టార్ట్ అయింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన 3 సంవత్సరాల తర్వాత అందరి గురించి ఆలోచించే వ్యక్తి. మీ అందరూ ఒక్కసారి హ్యాపీగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. భగవంతుడు ఏదైనా ఒక వ్యక్తికి ఏదో ఒక వైకల్యం, అంగవైకల్యం కావచ్చు, డెఫ్ కావచ్చు, లేదా ఇంకేదన్నా వైకల్యం ఉంటే దానికి రెండింతలు ఏదో రకంగా వారికి ఒక ఇన్స్పిరేషన్, అంటే ఇంకొక రకంగా భగవంతుడి బ్లెస్సింగ్ ఉంటుంది. మీరందరూ కూడా, మనమందరం కూడా భగవంతుడి పుత్రులమే. మీరు ఈ స్థాయికి వచ్చిందంటే మీ పట్టుదల, మీ మనోధైర్యం, మీ అందరికీ ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీరు ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డెఫ్ అసోసియేషన్ కానీ, మీ ఇంకా ఏదన్నా అంగవైకల్యంకు సంబంధించిన ఏ అసోసియేషన్లకైనా కానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఏదైతే సార్ మీరు అడిగింది 37,000 ఏదో అన్నారు. ఎక్కడ ఇది జింక్ పేజ్ 1 ఫర్ మనీ 37,000 రూపాయలు వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఫర్ ద డీప్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్. నా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా డొనేట్ చేస్తా అని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అందరం కూడా నవరాత్రులలో ఉన్నాం. దసరా అయినాక 2 రోజులకు సార్ మీరు రాండి, 2 రోజులకు మీరు రాండి నా దగ్గరికి. మా వేణు సంతోష్ మీరు కాంటాక్ట్ దసరా అయిన తర్వాత మీరు మన దగ్గర ఖచ్చితంగా సంతోష్తో మీరు కమ్యూనిటీ కాండి. ఇక మీరు మీ అసోసియేషన్కు ల్యాండ్ కావాలని అడిగింది.
నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. కలెక్టర్ గారికి మీ అసోసియేషన్ ల్యాండ్ కోసం ఇటున్నా సార్ కలెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. కాపీ టు ఎమ్మెల్యే గారికి అని రాసేయండి. నేను కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తాను, కలెక్టర్ గారితో చర్చిస్తాను. తప్పకుండా ఈ అర్బన నిజామాబాద్ గ్రామంలోనో లేదా ఆనుకోనున్న దగ్గరలో మీ అసోసియేషన్కు ప్లేస్ ఇవ్వడానికి నా వంతు కూడా సహకరిస్తానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఒకసారి ఈ శుభదినాన మీ అందరి మధ్యన వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మరి ఒకసారి మీ అందరి జీవితాల్లో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.